ఎన్నో భారాలు మనం కలిగి ఉంటున్నాం. అయితే మానవుని జీవితంలో భరించలేనటువంటిది, మనిషికి నెమ్మది లేకుండా చేసేటువంటిది పాపభారంతో మానవుడు ప్రయాసపడుతున్నాడు. ప్రతి వ్యక్తి కూడా జన్మ కర్మ పాపం యొక్క భారాన్ని కలిగి ఉంటున్నాడు. ఈ పాప భారాన్ని ఎవరు కూడా తొలగించలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి భూలోకమునకు మరి నరుడుగా లోకరక్షకుడుగా వచ్చి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు శిలువ రానుపైన మన దోషములు భరించాడు. అయ్యా, అందుకు అంత బాధ ఆయనకంటే నన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి. ఒక తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించి వారి కొరకు భారం భరించి బాధ్యత వహించి వారు ప్రయోజకులుగా ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి, సౌఖ్యంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఒక తల్లిదండ్రులు తన బిడ్డల పట్ల అంత ప్రేమ కలిగి ఉంటే సర్వలోకాన్ని సృష్టించిన దేవాది దేవుడు మానవుడు దేవునికి దూరమైపోయి మరి లోకమే సమస్తమని తిరుగుతూ త్రాగుతూ సుఖిస్తూ ఆత్మరక్షణకై ఆలోచించలేని వాడుకున్నటువంటి మానవుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకొని నశించిన దానిని వెతికి రక్షించే మనిషికి వాడు యేసు ప్రభు వచ్చాడు. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్మడంటున్నాడు. సువార్త అనగా మంచి వార్త. లేఖనముల ప్రకారం యేసు ప్రభు మన పాపాల కొరకు మృతి పొంది సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచినాడు. ఆయన పరలోక రాజ్యానికి మార్గం. ఈ సత్య సువార్తను విని మారు మనసు పొందాలి, కొత్త జన్మ పొందాలి, పరలోక రాజ్యం. ఇవన్నీ గాను లేకపోయినట్లయితే మనం ఒక దినం ఈ లోకం వదిలిపెడతాం. ఈ లోకం శాశ్వతము కాదు. ఈరోజు ఇంటిలో ఉండే నీవు నేను రేపు మంటిలో ఉండవలసిన వారమే. ఎంతోమంది గతించిపోయారు, మనం కూడా గతించిపోయే వారమే. దేవుని రాజ్యము శాశ్వతమైంది, ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఇది నుండి యేసు ప్రభు మనల్ని తన చెంతకు పిలిచి ఈ గొప్ప సమాధానము పాప క్షమాపణ ఇవ్వడానికి పిలుస్తున్నాడు. ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకూడదని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగ తప్పించుకుందాము? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు.